తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను మనకందరికి ఎంతో ఇష్టమైన ఒక యాక్టర్, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఒక పొలిటీషియన్ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పోసాని కృష్ణమురళి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో పోసాని గారు ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను రోహన్. ఒక రకంగా మిమ్మల్ని చూస్తూ బాధపడాలో అర్థం కాదు, ఇంకొక రకంగా మిమ్మల్ని చూస్తూ సంతోషపడాలో కూడా అర్థం కాదు అనమాట. అంటే ఇలా వచ్చిన ఒక గ్రాఫ్. ఈరోజు పోసాని గారు అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు పోసాని గారు అంటే ఒక మంచి రైటరు, ఒక మంచి యాక్టరు, ఒక మంచి డైరెక్టర్ అనేవాళ్ళు. మంచి రైటరు, నాకు డబ్బులు వస్తాయి. మంచి డైరెక్టరు, ఆపరేషన్ దుర్యోధన ఇట్లాంటి సినిమాలు తీసాడు మెంటల్ కృష్ణ అయ్యని, డబ్బులు నాకే వస్తాయి. మంచి ఆర్టిస్టు, షార్ట్ టైంలో 500 సినిమాలు పైగా చేశాడు, డబ్బులే డబ్బులు. అట్లా పొగిడితే ఏమవుద్దంటే మీకేం లాభం రాదు, మీకేం లాభం రాదు, నాకే వస్తాయి. వచ్చినాయి 100 కోట్ల దాకా సంపాదించుకున్నా, వెల్ సెటిల్. ఎంతకాలం తింటామో. 100 కోట్లేనా మీ ఆస్తి? నా 100 కోట్లు, దాదాపు 1000 కోట్ల పైన. 100 కోట్లు నాకు ఆస్తి ఉంది, అప్పులు లేవు, ఏ గోల్ లేదు, సంతోషంగా జీవితాంతం. నేను 100 ఏళ్ళు బతికినా ట్యాక్స్ కడుతున్నారా? అన్నీ మీరు ఎక్కడ ఏదైనా చూసుకోవచ్చు, నా నుండి మీకు లీకేజ్ ఏమి ఉండదు. అలవాటు ఉంది కదా అప్పటి నుంచి ఇప్పటికి కూడా, ఏదన్నా పేపర్లో ఆర్టికల్ వేయించడం. అయ్యో పెద్ద. అవును, ఇప్పుడు ప్రౌడ్లీ ఐ కెన్ సే ఒక గుడ్ థింగ్. మన తమిళ యాక్టర్ కూడా చనిపోతే మీరు కాల్ చేశారు. ఒక మాట చెప్తాను, నేను అన్నాను అసలు ఆయనకేం పని, ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆయన ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబానికి, పేపర్లో వేయాలంటారు ఏంటి ఆయన. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఒక మెసేజ్ రూపంలో, ఒక వీడియో రూపంలో వాట్సాప్లో పంపించే రోజులు కదా అనిపించింది నాకు కూడా. ఇదివరకు ఏమంటే పోస్టర్ నీకెందుక ఈ పేపర్లు గీపర్లు ఇవన్నీ ఏమి చెప్పేవాడు తెలుసా. అప్పటికి ఇదే బుద్ధి నాకు, కదా మీకు తెలియదు, ఇప్పుడు తెలిసిందంటే. అవునవును. సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ ఎవరు, దాసరి నారాయణరావు గారు. ఆయన గుండె ఆపరేషన్ అప్పుడు కూడా వేయించారు కదా మీరు. ఎంతో మందికి సాయం చేశాడు. ఆయన చచ్చిపోయేటప్పుడు ఎవడు హెల్ప్ చేయలే. ఆయన హాస్పిటల్లో చావుబతుకులో ఉన్నాం. ఒక జర్నలిస్ట్ చెప్పాడు నాకు, అప్పుడు నేను కొత్త, నేను పేదోడిని ఎమ్మటి క్లిక్ అయ్యా, ఫాస్ట్గా రాస్తా ఉన్నా. అప్పుడే డబ్బులు వస్తూ ఉన్నాయి. ఒక ప్లాట్ కొనుక్కున్నా, 4 లక్షల ప్లాట్, అది కొనుక్కున్నా. వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి దాసరి గురించి వస్తే, అది చూడు మురళి ఇండస్ట్రీ ఎలాంటిదో, ఇంత పెద్ద నెంబర్ 1 డైరెక్టర్ గారు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, సినిమాలు పోగొట్టుకున్నాడు. చివరికి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయించుకోలేకపోయాడు. పెద్ద ఆపరేషన్ 2.5 లక్షలు ఆయన దగ్గర లేవు. అందుకని హాస్పిటల్లో డాక్టరు తీసుకెళ్ళి మహావీర్ హాస్పిటల్లో పడేసాడు. తీసుకెళ్ళి ఇక్కడ చేయండి పాపం, ఒకప్పుడు చాలా బాగా బతికినవాడు అని చెప్తే, అది ట్రస్ట్తో వచ్చింది. అదేదో అది చిన్న గది, రేకుల బెడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయే ఆ రేకుల బెడ్డు, చిన్న రూము, ఒక 50,000తో ఆపరేషన్ చేశాడు. అయితే అతని కెపాసిటీకి అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అన్నీ పోగొట్టుకున్నాడు, అందరూ నమ్మి. బోళా శంకరుడు అంటారు, తెలుసుగా మీకు. అయితే ఆయన హాస్పిటల్లో ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన కోసం, ఆయన వల్ల బతికిన వాళ్ళు, ఆయన వల్ల పైకి వచ్చిన వాళ్ళు, ఆయన విడిగా కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళు ఏ ఒక్కడో చూడటానికి రాల. ఉంది ఆయన కొడుకు, ఒక కో డైరెక్టర్ పల్లి వేణుగోపాల్, ఎవ్వరు లేదు. ఆడు చెప్పాడు వచ్చి నాతో, నాగేంద్ర జర్నలిస్ట్, చూడరా ఇండస్ట్రీ ఎంత గొప్పదు. ఆయన బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటా ఉంటే ఒక్కడు తెలిసి కూడా ఎవ్వడు రాల. ఏంట్రా నిజమా అన్నాను. ఎందుకంటే చిన్నప్పుడు నాకు తెలుసు కదా, మా నాన్న డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్నాడు పొలం వెళ్ళి. మీ నాన్నగారు ఫుల్ బాటిల్ పెరామర్ డబ్బా పేరు. నేను ప్యాకెట్ ఆడాను, డబ్బులు పేదోడిని, డబ్బులన్నీ పోయినాయి, నా పిల్లాడిని చదివించలేకపోతున్నా. ఇంటిలో సంతోషంగా 2 పూట్ల అన్నం కూడా సరిగి పెట్టలే పరిస్థితికి వచ్చాను నేను. అప్పులు కూడా తీర్చలేనని చెప్పి ఆయన బాధపడి పొలం వెళ్ళి, మా మేనత్త అంటే మా నాన్న చెల్లెలు పొలంలో వెళ్ళి మొత్తం తాగేసి వితిన్ 5 మినిట్స్ చచ్చిపోయాడు. అందరూ పరిగెత్తుకొచ్చి, ఏమండి పోసాని సుబ్బారావు మంచోడండి, ఎట్టా కూడా బతికించారు సార్ అని ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎంటపడి పట్టుకుంటే, ఆ ఊళ్ళో అరగంట చూసినా కానీ చివరికి చచ్చిపోయాడు, అరగంటలో. ఇక అట్లా మా నాన్న. మీ నాన్న అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి సార్. మరి డబ్బులు నేను ఎంతోమందికి దాన ధర్మాలు చేసిన వాడిని, గుండె ఆపరేషన్లు చేయించిన వాడిని 10-15 దాకా. చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాడిని, చదివిస్తున్న వాడిని ఉండి. మా నాన్న కనీసం ఒక్క 100 రూపాయలు ఉన్నా బతికేవాడే.
గుర్తుందా నాన్న చచ్చిపోయినప్పుడు మీకు? నేను ఎంఏ చదువుతున్నా, ఎంఏ ఫస్ట్ ఇయర్. బా. ఎక్కడో ఉండి చదువుకుంటుంటే మా మామయ్య తీసుకెళ్ళి వచ్చి రారా అని మళ్ళీ అన్నం తింటాడు లేడని చెప్పి వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టించి, ఏంది ఈ టైంలో అన్నం పెట్టిస్తున్నాడు మా మామయ్య అని చెప్పి తీసుకెళ్తే మోహన్ రావు తీసుకెళ్తే అడికెళ్తే ఇంటికి వచ్చి చచ్చిపోయాడు. అది చూశా. అప్పుడు కూడా నేను ఎవరిని నేనే అడుక్కోనా. నేను ఇంత చదువుతూ గుంటూరు నాజ్ థియేటర్ ఉంది కదా, నాజు థియేటర్లో నెల బుకింగ్ వర్క్ చేసేవాడిని. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చేసి నెల కింద డబ్బులు వచ్చాయి తీసుకొని మళ్ళీ నైట్ టైం మళ్ళీ లారీ ఎక్కి మా కాకాని వెళ్ళేవాడిని. 5 నిమిషాలు లేదని అక్కడ పని చేసుకున్నా. ఊళ్ళో ఏమైనా టమాటా బుట్టలు కుట్టాలి కదా, టమాటా బుట్టలు వేసి గోదాంతో కుడతారు దెబ్బనంతో, అలా టక్ టక్ కుట్టేవాడిని అనమాట. కుడితే చాలా ఫాస్ట్ కుట్టేవాడిని. 700 రూపాయలు వచ్చాయి నైట్. ఇట్లా అలాగే పైకి వచ్చా. ఆంధ్రప్రదేశ్లోనే ఉందా ఒకటి మీకు? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది, హైదరాబాద్లో. మా వాళ్ళు ఉన్నారు, బంధువులంతా ఉన్నారు కదా కాకానిలో. అక్కడ ఇదేమైంది చివరికి? మీరు పేపర్లో యాడ్ ఇచ్చారా దాసరి గారు? అప్పుడు వస్తే ఏమన్నా అంటే ఇట్లా అయిపోయింది ఆయన పని అంటే, మరి ఏమన్నా నా గురించి రాయరా కొంచెం అతని కోసం అని అంటే రాయటం కదా. ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీ ఎంత కనుక్కోరా అన్న అంటే, ఏంటి ఫుల్ పేజీ దీనికి వేయిస్తావా ఏంటిరా అన్న. నవ్వి వేయిద్దాం రా అన్న. అప్పుడు నా డబ్బు 1,00,000 అంటే గొప్ప కదా. 1,00,000 అంటే కొండాపూర్ 1,00,000 రూపాయలు ఎకరం వస్తుంది. ఆయనకి ఇచ్చేయాల్సిందే 1,00,000 అసలు మీరు. అయితే ఆడికి కాదురా పోయి అడిగి అంత బ్యాక్ పేజ్ అంటే, జగదీష్ ప్రసాద్ గారు ఏంది పోస్టర్కి ఏం సంబంధం అన్నా అంట. ఫుల్ పేజీ వెనక అంటే ఏమో వాడి అడిగానండి, ఇన్స్పైర్ అయ్యాడు పాపం. అంటే పెద్ద డైరెక్టర్ కదా, అదంతా ఇతను ఏం పని చేయలేదు అన్నావు కదా, అలాంటి వాడు పోస్తాను అన్నాడు. నవ్వి ఈడు నాగేంద్రే అంటే 125 చెప్పాడు. 1,25,000 బ్యాక్ పేజీ. నేను నా పర్పస్ కోసం కాదు కదా, ఒక 1,00,000 రూపాయలు అడగపోయావా అన్న. మళ్ళీ ఫోన్ చేసి అడిగానంట, ఇచ్చేయి 1,00,000 రూపాయలు తీసుకో ఫుల్ పేజీ చేద్దామని. 1,00,000 కాసి ఇచ్చా. ఫుల్ పేజీ మొత్తం దాసరి గారు బొమ్మ వేసా. పెద్ద తెట్టు కూర్చొని లెజెండ్ లాగా కొంచెం చిన్న అక్షరాలు మంచి రాశా. ఇట్లా మీరు ఇంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు, మీరు మళ్ళీ వస్తారు, మళ్ళీ మీకు పూర్వపై వస్తుంది, మీకు ఏదో అభిమాని, అలాంటి అభిమాని పోసానికి ఇష్టపడి ఆయన చూసి ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. పొద్దున్న నిద్రలేసి చూసి అదే చెప్తా, వీడు ఎందుకు వేసాడు నాకు, వీడు నాకేం సంబంధం ఏంటి, నా వల్ల తిన్నవాళ్ళు, నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళు, నా బట్టలు కట్టిన వాళ్ళు, నా డబ్బులు తిన్నవాళ్ళు, నా భవిష్యత్తు నిర్మించిన వాళ్ళు, వాడి భవిష్యత్తు నిర్మించాను, ఒక్కటి రాలేదే వీడికేంటి అని అడిగాడంట. అంటే వాడు అమ్మను నేను రానంట. వాడు కొడుకు కోడేటర్ ఉన్నాడు, పల్లి వేణుగోపాలరావు అని ఇప్పటికి ఉన్నాడు. ఆయన రామండి మీరు చూస్తాను, అది కవర్లో చిన్నదేదో 20 అటు పెట్టుకొని జోలు పెట్టుకొని వచ్చి కాము ఎవరు చెప్పకూడదని వచ్చి అలా అట్టానే ఇట్లా చూసాడు. ఒక అది ఎనప కుర్చీ పాప కూర్చుంటే, సార్ నమస్కారం సార్ అన్న. అట్లా చూసి ఇట్లా చూశాడు. నా బొమ్మ ఎదురు పెట్టుకున్నాడు. నేను ఇచ్చిన ఫుల్ పేజ్ అలా చూస్తున్నాడు ఆయన. నమ్మట్లే ఆయన, అన్బిలీవబుల్. నాకెవడరా 1,00,000 రూపాయలు పెట్టి చేస్తాడు ఈ రోజుల్లో. వాడు పిచ్చి నా కొడుకు అనుకున్నాడు, ఆయన ఏమనుకున్నాడు, అసలు నమ్మలేకపోయాడు. అది నాకు ఒక సేమ్ మా కాస్టోడో ఏం కాదు, మా బంధువు కాదు, ఆయన కాపు, నేనే కమ్మోడిని, అది కూడా కాదు. బికాస్ ఈజ్ ఎ లెజెండ్, బికాజ్ ఈజ్ హానెస్ట్. హానెస్టీ చాలా ఉంది, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి తప్పితే హానెస్టీ చాలా ఉంది. చాలా బోళాశంకరుడు కూడా నిజంగానే. అయితే ఆయన వచ్చి ఇట్లా అన్నాడు, ఏం మాటకుండా ఏడుస్తూ. అట్టయితే నేను వెళ్ళిపోతాను సార్ అన్న. రాని చేపట్టుకొని అట్టాన్ని బట్టి వాటేసుకున్నాడు 5 నిమిషాలు. నాకు ఏడుపు వచ్చింది, అయ్యో ఇంత పెద్ద ఆయన నన్ను వాటేసుకున్నాడు ఇదని. ఆ రేకు మీద కూర్చున్నాను, రేకు బెడ్ మీద, ఆ బెడ్ కింద చిన్న కవర్ పెట్టి, సార్ మీరు ఎడితే రాను, మళ్ళీ ఇప్పుడు వస్తా, మీరు డ్రెస్ తీసుకోండి సార్ అని వెళ్ళా. అట్లా దాసరి నాటకుంటే ఒక్కటి రాలే ఇండస్ట్రీకి. ఇప్పుడు నేను మరి ఎందుకు వేసాను, మెహర్బానీ కోసమా? ఆయన మినిస్టర్ అయ్యాడు, నేను ఆయన దగ్గర పని చెప్పుకున్నానా? ఆ తర్వాత మినిస్టర్ అయ్యాడు, నన్నే పిలిచాడు, అరే పోసాని పిలవండిరా, ఇంతమంది గుంపులు వచ్చారు. అప్పుడు మొత్తం వచ్చారయ్యా, 1000 మంది. అయ్యా 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 దాసరి గారు అయ్యా. ఆర్టిస్టులు అయ్యా కాళ్ళకి దండం పెట్టడమే, డైరెక్టర్లు కాళ్ళకి దండం పెట్టడమే, కొంతమంది ప్రొడ్యూసర్లు కాళ్ళకి దండం, అన్నీ. అరే అమ్మ యూట్యూబ్ వీళ్ళు కూడా నింగికి వాళ్ళే నిబిడాచర్యంతో వీళ్ళే అని
నిబిడాచర్యంతో చూడటం ఏమి నా పని. మన కష్టాలు ఉన్నప్పుడు తెలుస్తుంది. నేను అనగానే లోపల వస్తే అమ్మటి నేను రాగానే ఎమ్మటే లోపలికి కృష్ణ మురళి వచ్చాడు సార్ అంటే రమ్మనండి, నన్నే పిలిచాడు ఫస్ట్. కృష్ణ అని వాటేసుకున్నాడు. కూర్చో అన్నాడు. సార్ నేను చాలామంది ఉన్నారు సార్ వెనక, ఒక మాట చెప్పడానికి వచ్చాను సార్ అన్నాడు. చెప్పు కృష్ణ. హ్యాపీ బర్త్డే సార్, ఒక మాట చెప్దాం ఉన్నాను. కొన్నాళ్ళ కిందట మీ లైఫ్ ఏంటో మీకు తెలుసు, ఇవే చెప్పా. బయట చాలామంది వచ్చారు, ఆ మైంలో పడతారా ఎలాంటికుంటారా మీ ఇష్టం అని చెప్పి వచ్చలేసి ఆగు కృష్ణ అన్నాడు. అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ గుర్తులేదు. రాగానే మళ్ళీ ఆయన కాళ్ళకి దండం పెట్టగానే మాకు కరిగిపోతాడు. ఇది ఇలాంటి ఇండస్ట్రీ ఇది. ఇలాగే సొసైటీలో కూడా చాలా పేదవాళ్ళు ఉంటే జెన్యూన్గా నేను ఇచ్చా. ఎక్కడో బీహార్లో కూడా ఇచ్చా. బీహార్లో వాచ్మెన్ కొడుకు, వాచ్మెన్ కూతురు 10 ఏళ్ళ అమ్మాయి గుండె హోలు పడితే 1,50,000 ఇస్తేగా బతకదన్నారు. ఈనాడులో బీహార్ ఈనాడులో నుంచి ఏజెన్సీ ద్వారా ఇక్కడ ఈనాడుకి వచ్చింది అది. వాడు కిడ్నీ అమ్మితే 60,000 అంట, 2 కిడ్నీలు అమ్మితే 1,20,000 కదా, అప్పుడు ఆపరేషన్ చేయించవచ్చు అని వాడు తెలీదు. వాడు 2 కిడ్నీలు చచ్చిపోతావురా, అడిపారు మహేష్, పాట్నాలో వాచ్మెన్. అంటే 2 కిడ్నీ చచ్చిపోతావురా నువ్వు అంటే వాడు ఎట్లా మరి అని ఇది వేశారు. అయితే నేను అడిగా ఫోన్ చేసి, ఎంత అయితే బతుకుతాడంటే మొత్తం మందులతో సహా 1,50,000 అండి. నేను 1,50,000 చెక్కు రాసుకొని ఇచ్చేసి డైరెక్ట్గా పోయి రామోజీరావు గారికి ఇచ్చా. రామోజీరావు గారు ఓయ్ అంటే మొత్తం చూసి వాటేసుకొని రామోజీరావు నన్ను షేక్ హ్యాండ్ ఇట్టేటాడు అన్నీ వచ్చి నా గురించి ఫుల్ పేజీ రాపిచ్చాడు. ఈటీవియన్స్ అని బుక్ ఉంటుంది వాళ్ళకి, అందులో ఒక పేజీ మురళి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి ఎలా చేశాడు అని. ఎంకరేజ్ చేస్తారా మేడం ఇంట్లో బాగా మీ స్పీచ్లు చూసి? మీ షీ ఈజ్ బిఎస్సి బిఎల్ లాయర్. ఓకే. ఎంఎల్ నాగపూర్ యూనివర్సిటీ ఎంఎల్ చదువుతుండగా లాస్ట్ ఇయర్లో నాకుతో పెళ్లి చేశారు, అరేంజ్డ్ మ్యారేజే. నేను బిఏ ఎంఏ ఎంఫిల్ చదివిన తర్వాత పిహెచ్డి ఇంకా 3 నెలలు ఉన్నాగా నాకు డాక్టరేట్ వచ్చేది. ఆ టైంలో ఈమె టైంలో ఇద్దరికి మాకు పెళ్లి చేశారు. ఇద్దరు 6 నెలలు ఉంటే ఇద్దరు ఎంఎల్ కూడా అయిపోయేది, నాకు డాక్టరేట్ వచ్చేది. లాయర్ మేడం ప్రాక్టీస్ చేస్తున్నారా? అదేదు. అప్పుడు పెళ్లి చేశారు. ఇంకేం చదువుతాం, వివాహం విద్యనాశనం శోభనం సర్వనాశనం, ఏం లేదు. కానీ నాకంటే తెలివైంది నా భార్య. ఎప్పుడు శాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. నేను ఎక్కువ శాంతంగా ఉంటారా? నేను ఎక్కువనే అరుస్తుంటాను అనుకుంటావు కదా నువ్వు వచ్చినప్పుడు ఈ గంటే అరుస్తా. ఓకే. మిగతా ఆడికి వెళ్ళానంటే అసలు నేను మోగవాడిగా ఉంటా. ఓకే. ఇద్దరం ఎప్పుడు కామెడీయే ఇంట్లో, అన్ని కామెడీగా ఉంటాం. ఇక నీ ముందు నేను ఏ అబద్ధం చెప్పాలి ఈ వయసులో? ఐఎమ్ 60+. ఇంకేం అబద్ధం వాడాలి నీకు? అంతే. అబద్ధపడి నేను అచీవ్ చేసేది ఏంటి? ఇంకా ఏముండదు. అచీవ్ చేయడానికి ఏముంటుంది? నా భార్యకి 60, నాకు 60+. ఇద్దరికి అప్పటికిప్పుడు ఇలాగే ఉన్నాం. 30 ఏళ్ళ కింద ఎలా ఉన్నాం, 32 ఏళ్ళ కిందట, ఇప్పుడు అలాగే ఉన్నాం. అదే మెంటాలిటీ, అదే ఫీజిబిలిటీ, అదే ఎఫెక్షన్, అదే అట్రాక్షన్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు ఉజ్వల్ ప్రజ్వల్ కొడుకులు. ఒకడేమో బ్యాంకాక్లో ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ అంటే ఏదో మనకు తెలియదు, వాడు అక్కడ చేసుకుంటున్నాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను డాడీ, అప్పటిదాకా మీకు పిలవద్దు, నీకు కావాలంటే ఈలోపు చిన్న కొడుకు పెళ్లి చేసుకో, తమ్ముడికి వాడికి చేయి. కోడలు ఎత్తుకు పెట్టాడేమో. మా ఇంట్లో మొగమాటాలు లేవు నాన్న, భయపట్టాలు లేవు, సంకోచాలు లేవు, ఒప్పుకుంటారు లేదు, అన్నీ ఒరేయ్ ఇంత వచ్చినీరా, ఈ 2 మీవి, మేము చచ్చిపోతారు, ఈ 2 మీవి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు పేకాడతారా, చదువుకుంటారా, వ్యాపారమా, చక్కకుంటారా, పిల్లలు చదువుకుంటారా, పెళ్ళిళ్ళై మేమేం అడగం. మీది మీకు ఇచ్చేస్తా, మీది మీకు ఇచ్చేస్తా. మీరు ఇలా ఉంటే బాగుంటుంది, మీరు అలా ఉంటే మీ ఇష్టం, ఎలా ఉన్నా మీ ఇష్టం. చిన్న అబ్బాయి మీతోనే ఉంటాడు? చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. చూస్తున్నాం, సంబంధాలు చూస్తున్నాం. చూడండి ఎవరన్నా ఉంటే మరి. ఎవరన్నా ఉంటే అంటే ఇప్పుడు గారి కోళ్ళ ఉంటూ పెద్ద విషయం అసలు కాదు. నేను కొమ్మ అనుకో, నేను కమ్మ. ఎవరైనా మామూలుగా ఏంటంటే కమ్మాళ్ళలో చూస్తారు. ఇప్పుడు మా అబ్బాయి ఏమన్నా అంటే ఎవరైనా పర్వాలేదు అన్నాడు. ఓకే. మా అబ్బాయి వాడు అమెరికాలో చదువుకొని వచ్చాడు. ఏం చదువుకున్నాడు? ఇక్కడ +2 అయిపోగానే
బీటెక్ వస్తే వద్దు మానేసి హాలీవుడ్లో డైరెక్షన్ కోర్స్ 1.5 year కోర్స్ చేయించాడు. అక్కడే ఉండడానికి వెళ్ళిపోయాడు పర్మనెంట్గా అసలు యాక్చువల్గా. 1.5 year అయిన తర్వాత కోర్స్ అవుతుంది. ఇక వాడు రొట్టె అవి తినలేక వాళ్ళ అన్నం అంటే బాగా ఇష్టం, అన్నప్రియుడు. ఆడు ఏడుతున్నాడు. ఇక 1.5 year తర్వాత మమ్మీ రొట్టె చికెన్ బన్ను చచ్చిపోతున్నాను, నేను ఉండలేను ఇకంటే వచ్చేయమ్మా అంది. ఎమ్మటి వచ్చాడు. బాగుంటారు, ఇద్దరు బాగుంటారు కదా, హీరోలు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇద్దరికి అవకాశాలు వచ్చినాయి కూడా. ఓకే, వాళ్ళిద్దరికి ఇష్టం లేదు. ఇద్దరికి ఇష్టం లేదు. వీడు నాకంటే హైట్ ఫిజిక్ బాగుంటాడు, మంచి ఫిజిక్. నాకు ఎప్పుడు వేయాలని ఉంటుంది కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పుడు కసకసలాడు ఉంటారు, ఫాస్ట్ అంటే తన్నుకొని ఉంటారు హీరోయిన్. ఇదే ఎనర్జీ ఎప్పుడు ఇదే అంటే ముందుగింది ఏం లేదు. ముందుగింది దానికి అటు ఇటు వెళ్తా క్లబ్బులు పబ్బులు. లవర్స్ కూడా మగవాడు ఏముంది, లవర్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటుంది నాన్న, ఇప్పుడు ఏ మగాడికైనా భార్య ఉన్నా, అమ్మున్నా, చెల్లున్నా, అక్కున్నా మన ఇంట్లో మనం ఎవరైనా కానీ తల్లిగా చూడాలి, ఎవరైనా కానీ చెల్లిగా చూడాలి. ఎవడు చూడడు సొసైటీలో ఏంటంటే వాస్తవం అది. ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది. అది ఎంతవరకు చెల్లించాలంటే మన జీవితం నాశనం కానంతవరకు, మన కుటుంబం నాశనం కానంతవరకు అంతవరకు చెల్లించవచ్చు, అట్రాక్ట్ అవ్వచ్చు. మరి అట్రాక్షన్ ఇప్పుడు ప్లస్ మైనస్ అట్రాక్షన్. మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలన్నా ప్లస్ మైనస్ ఎట్టున్నా కానీ 2 కలిగితే టక్కర్ అతుక్కుంటాయి. అది ఎంతవరకు అతుక్కోవాలంటే, ఎంతవరకు అట్రాక్ట్ అవ్వాలంటే మన జీవితం నాశనం కానంతవరకు, మన కుటుంబం నాశనం కానంతవరకు, ఆ పిల్ల జీవితం నాశనం కానంతవరకు. ఫ్రెండ్లీగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారా, ముద్దే పెట్టుకున్నాడా, హగ్గే చేసుకున్నాడా, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ బ్యారికేడ్స్. అవి ఏ మనిషికైనా ఉంటాయి. మినహాయింపు పోసాను ఎందుకు పోతాడు, పోసాను ఏమన్నా ఊడిపడ్డా, అమ్మ కడుపులోంచే పడ్డాడు. అదే రక్త మాంసం, అదే కళ్ళు, అదే గుండె, అదే లివరు, అన్నీ అయ్యే ఉంటాయి. అదే సొసైటీ, అవే బిహేవియరు, అవే అట్రాక్షన్స్. కొత్త ఏడొస్తాయి రావు. కాకపోతే నేను అది ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకే ఉంటా, అంతే తప్ప ఒక 4 ఇళ్లలో పెట్టి మెయింటెనెన్స్ అయ్యే మనకు తెలియవు. సరదాగా ఉంటా అందరు.